హాయ్ అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనం చేస్తున్న వీడియో ఏంటంటే, కొంతమంది యూట్యూబ్ పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఇంగిత జ్ఞానాన్ని కోల్పోయి తన మానసిక స్థితిని కోల్పోయి అంటే వయసు పెరగంగా మానసిక స్థితి కోల్పోతారు అంటారు కదా. అలాగా వాళ్ళ మానసిక స్థితిని కోల్పోయి బంధువులను, తోటి యూట్యూబర్లను, కన్న బిడ్డలను అందరినీ తీసుకొచ్చి పబ్లిక్ లో పెట్టేసి వాళ్ళ యూట్యూబ్ వ్యూస్ కోసం సింపతి అనేది ఒకటి క్రియేట్ చేసుకునేసి యూట్యూబ్ కంటెంట్ కోసం టైటిల్స్ మార్చి అంటే పేర్లు ఎక్కడా ఉపయోగించకుండా, అంటే ఎవరి పేర్లు, ఏ బంధువుల పేర్లు కావచ్చు, ఇంకొకరి పేర్లు కావచ్చు, ఎక్కడ పేర్లు ఉపయోగించకుండా తోటి యూట్యూబర్స్ పేర్లు కావచ్చు, ఇలాంటివి ఎక్కడ మెన్షన్ చేయకుండా యూట్యూబ్ ఛానల్ కంటెంట్ కోసం బంధువుల పరువు మర్యాదలను, కన్న బిడ్డల పరువు మర్యాదలను, తోటి యూట్యూబర్ల పరువు మర్యాదలను పబ్లిక్ లో వీడియోస్ రూపంలో అప్లోడ్ చేస్తున్న ఒక యూట్యూబర్ గురించి, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అనేసని కంటెంట్ తో నేనైతే వీడియో చేస్తున్నాను. ఏంటి అనంటే, మనం బంధువుల విషయాలు కావచ్చు, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎవరి మెంబర్స్ ఎవరైనా కావచ్చు, బంధువులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, మనము పిల్లనిచ్చిన వాళ్ళు కావచ్చు, మనం కన్న బిడ్డలు కావచ్చు, ఎవరైనా సరే మన తోటి యూట్యూబర్స్ కావచ్చు, ఎవరినైనా సరే ఇండైరెక్ట్ గా మాట్లాడడం, ఇండైరెక్ట్ గా ఇది చేయడం, వాళ్ళ గురించి విమర్శించడం, వాళ్ళకంటూ పరువు మర్యాద లేదు, వీళ్ళకొక్కరికే పరువు మర్యాద భగవంతుడు ఇచ్చాడు, ఇంకా వాళ్ళకి గౌరవము మర్యాద ఎటువంటి పరిస్థితుల్లో ఎక్కడా లేదన్నమాట. ఎందుకు ఇంతటి నీచత్వమైన, ఇంతటి దరిద్రమైన జన్మ ఎత్తారు అనేసనంటే అది వాళ్ళకే తెలవాలి. ఎందుకంటే ఎవరో ఏదో మాట్లాడుతున్నారు, ఇప్పుడు వేరే వాళ్ళు విమర్శిస్తున్నారు, చేస్తున్నారు, బానే ఉంది. సరే, అంతకుముందు మనం ఏం చేసాం, మనకు సంబంధించిన వాళ్ళ అందరి పరువును మర్యాదను, మనకు సంబంధించిన బంధుమిత్రులవు, కన్న బిడ్డలవి అందరి పరువు మర్యాదలను తీసుకొచ్చేసి యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ మీద ఇలా వేలం వేసేసినప్పుడు వాళ్ళకు గౌరవ మర్యాదలు లేవా? ఒకటా రెండా మూడా కంటెంట్లు మార్చి టైటిల్స్ మార్చి ఒకటే కంటెంట్ మీద వీడియోస్ పోస్ట్ చేయడం. ఎందుకంటే చూడడానికి ఎవరైనా వింటారు, ఎందుకంటే ఎవరి కుటుంబంలో దరిద్రాన్నైనా వినడానికి ఎవరైనా సిద్ధంగా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఎటువంటి స్థితిని అనుభవిస్తున్నారు, కానీ పైకి అది చెప్పడం వరకునే, కానీ వేరే వీళ్ళ విధి విధానం వేరే ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ చూసే కంటికి, మాట్లాడే మాటకి, తెర వెనక దీనికి, తెర ముందు దానికి చాలా తేడా ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైపోయిందో తెలుసా, పబ్లిక్ లో మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవడం వలన మిమ్మల్ని మీ పర్సనల్ విషయాలు, మీ బంధువుల విషయాలు కావచ్చు, మీ విషయాలు కావచ్చు, ఎవరు వచ్చి మనం ఇలా కూర్చో ఉంటే ఎవరు వచ్చేసి మనల్ని ఇలా గోకి నిన్ను వచ్చేసి 4 మాటలు తిట్టారు కదా, ఎవరో ఒకరిని మనం ఏదైనా అనుంటేనే కదా వాళ్ళు తిరిగి మనల్ని అంటారు. మరి సమస్య 2 వైపుల నుండి ఉన్నప్పుడు మనం వచ్చేసి ఒకరి గురించే మాట్లాడడం కరెక్ట్ కాదు. అందులోనూ పర్సనల్ విషయాలు పబ్లిక్ లో మాట్లాడడం కరెక్ట్ కాదు. ఎవరి పర్సనల్ అయినా అయిపోయినా, అంటే బంధువులు మాత్రం పర్సనల్ కదా, వాళ్ళకు మధ్యన ఏదో సమస్యలు వచ్చినప్పుడు, ఒక సందర్భాలు వచ్చినప్పుడు కొన్ని గొడవలు జరుగుతుంటాయి, ఎవరికైనా పరిస్థితులు అటు ఇటు జరుగుతుంటాయి. అలాంటిది తీసుకొచ్చేసి పబ్లిక్ లో పెట్టేస్తారా? అంటే ఛానల్కి కంటెంట్, ఛానల్కి వ్యూస్, వీడియోకి వ్యూస్, అలాగే డబ్బులు, మనీ, అంటే అందులో నుండి ఛానల్ నుండి మనకి అమౌంట్ రావాలి, అమౌంట్ పెరగాలి. దీనికోసం అని చెప్పేస్తాను ఎవరి జీవితాలైనా తీసుకొచ్చి పెట్టేస్తారా? ఎవరి జీవితాల గురించి అయినా మాట్లాడేస్తారా? ఇండైరెక్ట్ గా మాట్లాడారు ఎన్నోసార్లు, ఇండైరెక్ట్ గా ఆడవాళ్ళని. అందుకు సాక్ష్యము మేమున్నాం, అందులో మేము కూడా ఉన్నాం. మమ్మల్ని కూడా 3-4 ఆడవాళ్ళని ఇండైరెక్ట్ గా మాట్లాడారు, సాక్ష్యం మేమున్నాం. కావాలంటే పబ్లిక్ సవాల్ చేసి కబడ్డా చెప్పి ఒప్పిస్తాను నేను, కావాలంటే. అవునా? అది మీ ఇంటి వరకు వచ్చేసరికి మీకు బాధ ఉందా? అయినా సరే మేము ఏది మాట్లాడలేదు, ఏది బాధపడలేదు. కానీ ఒక ఆడపిల్లని ఈరోజు పబ్లిక్ లో పెట్టి మాట్లాడిస్తున్నది ఎవరు? మీరు కాదా? ఈరోజు మీరు బాధపడుతున్నా, మీకు బాధపడే అర్హతే లేదు. మీకు అస్సలు మా బిడ్డని ఇలా బాధపడుతున్నారు, మేము చచ్చిపోతాము, మా అమ్మాయి చచ్చిపోతుంది, మేము ఇట్లా చేస్తున్నాము, అట్లా చేస్తున్నాము,
మీకు ఇంత వయసు పెరిగి మీకే బుద్ధి జ్ఞానం లేకపోతే ఇంకా అమ్మాయికి ఎలా వస్తుంది బుద్ధి జ్ఞానం? అమ్మాయికి ఏం తెలుసు? మీరే తప్పుదారిలో వెళ్తున్నారు, ఇంకా అమ్మాయి ఎలా వెళ్తుంది కరెక్ట్ దారిలో? ఎలా తెలుస్తుంది? బాధను కష్టాన్ని అన్నింటినీ అనుభవించి అధిగమించాలి, అర్థమైందా? అప్పుడు ఒక వ్యక్తికి పరిపూర్ణత వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. దేనినైనా కష్టం వచ్చినా బాధ వచ్చినా తప్పించుకొని వచ్చేసాడు కాదు అక్కడి నుండి. దాన్ని అక్కడే నిలబడి ఎదిరించి పోరాడి ఇది చేసినప్పుడు మాత్రమే వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఎవరో కట్టుకున్న వాళ్ళు అన్నారంట, ఎలాగైనా చేసి భర్తని పోషించాలి, తప్పుడు పని అయినా చేసి భర్తని పోషించాలి అని చెప్పేసరి. ఇంకా వాళ్ళకు మీకు ఏం తేడా ఉంది? వాళ్ళకు మీకు ఏం తేడా ఉంది నాకు చెప్పండి. వాళ్ళు ఇండైరెక్ట్ గా ఇంకొకలాగా చెప్పారనమాట. ఇండైరెక్ట్ గా ఎక్కడో చెప్పారు, ఎక్కడో వాళ్ళ ఇంట్లో ఎక్కడో 4 గోడల మధ్య చెప్పారు. మీరేం చేస్తున్నారు? పబ్లిక్ లో తీసుకొచ్చి పెట్టేసి మీరు బిజినెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి విషయాల మీద, సొంత విషయాల మీద, ఒక అమ్మాయి సొంత విషయాల మీద, ఒక అమ్మాయి పర్సనల్ విషయాల మీద, ఒక అమ్మాయి మ్యారేజ్ అయిన ఆ భర్త ఫ్యామిలీ విషయాల మీద, వాళ్ళ సొంత విషయాల మీద బిజినెస్ చేస్తున్నారు మీరు యూట్యూబ్ లో. ఇది బిజినెస్. ఇది మీకు అర్థం కావట్లేదా? మీరు చేస్తుంది బిజినెస్ కాదా? మీరు చేస్తుంది ఏంటి మీరు చేస్తున్నారు? మీరు కూడా బిజినెస్ చేస్తున్నారు, మీరు కూడా తప్పే చేస్తున్నారు. మిమ్మల్ని ఇలా అడగడానికి ఎవరు లేరు అనేస్తాను కదా మీరు ఇలా మాట్లాడుతున్నారు. ఎవరో మాట్లాడితే తప్పు అయినప్పుడు మీరు మాట్లాడింది తప్పు కాదు అనేసి మీరు ఎలా అనుకుంటున్నారు? మీ సొంత కూతురు మీద మీరు వ్యాపారం చేస్తున్నా యూట్యూబ్ లో? అది వ్యాపారం కాదు, ఇది పక్కా వ్యాపారం అని నేను చెప్తా. మీరు చేస్తుంది వ్యాపారం వ్యాపారం వ్యాపారం. ఆ అమ్మాయి జీవితాన్ని అడ్డం పెట్టుకునేసి మీరు వ్యాపారం చేస్తున్నారు. మీ ఛానల్ కోసం మీకు ఛానల్ నుండి డబ్బు రావాలనేసి దానికోసము ఆ అమ్మాయి జీవితం మీద వ్యాపారం చేస్తున్నారు. మీకు రైట్స్ లేవు, మీకు కూడా రైట్స్ లేవు. ఎవరికైనా సరే ఒకరి జీవితం మీద, ఒకరి జీవితాన్ని ఆధారంగా పెట్టుకునేసి అందులో ఒక కంటెంట్ని సృష్టించుకునేసి దాన్ని టైటిల్స్ కింద పెట్టేసి వాళ్ళ ఆ టైటిల్స్ మీద డబ్బు సంపాదించడానికి ఎవరికి రైట్స్ లేవు. అర్థమైందా? బుద్ధి జ్ఞానం ఉండాల్సిన అవసరంలా. వయసు పెరగగానే మనం ఏం నేర్పిస్తాం మన పిల్లలకి? ఇంకా తనకేం నేర్పిస్తారు? మీరు ఏం చెప్పగలుగుతారు? ఎలా ఇది చేయగలుగుతుంది అమ్మాయి? రేపొద్దున మీరే ఇలా ఉంటే రేపొద్దున అమ్మాయి ఏం తెలుసుకోగలుగుతుంది? ఎలా జీవితాన్ని ఒక లక్ష్యంగా గట్టిగా నిలబడగలుగుతుంది? అమ్మాయికి తెలివి ఉంది, టాలెంట్ ఉంది, బ్రతకగలిగే ధీమా ఉంది. ఎందుకు అలాంటి కంటెంట్లు వాడుకొని జీవితాన్ని నాశనం చేసుకొని పబ్లిక్ లో చింపించుకుంటున్నారు? ఇలా అవసరమా? అమ్మాయిని చూస్తే తెలివితేటలు దండిగున్నాయి, మాట తీరు బాగుంది, ఎక్కడికి వెళ్ళినా ఎందులో అయినా తను సమర్థవంతంగా నిలబడే శక్తి ధీమా ఉంది. చెయ్యూతనిచ్చి నిలబెట్టండి. ఇంతవరకు సాకారు మీ బిడ్డని, ఇంకా సాకోలేరా మీ బిడ్డని? ఇంకా పోషించుకోలేరా? అది చేత కాదా మీకు? కన్న వాళ్ళకి కన్నుకున్న బిడ్డ ఏమైనా బరువునా? వాళ్ళని వాళ్ళని పేర్లు చెప్పుకోవడం ఏంటి? ఒక సమస్య జరిగింది, సమస్యని దాన్ని ఏదో ఒక విధంగా దాన్ని అధిగమించుకోవాలి, దాన్ని తప్పించుకోవాలి. భగవంతుడు ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని తప్పిస్తాడు. అంతవరకు నోరు మూసుకొని కూర్చోవాలి. నన్ను యూట్యూబ్ లో ఛానల్స్ పెట్టేసి ఛానల్స్ రూపంలో కంటెంట్ వ్యూస్ వచ్చేస్తున్నాయి. మనం పెట్టిన ప్రతి వీడియోకి ఇలాంటి వీడియోస్ వ్యూస్ వస్తున్నాయని చెప్పేసి అలాంటి వీడియోస్ అన్ని తీసుకొచ్చేసి అమ్మాయి జీవితం అని మీరు చూస్తున్నారా? అది ఆ అమ్మాయి పరువు మర్యాదను చూస్తున్నారా? మీరు మాట్లాడే విషయాలు ఆ అమ్మాయి గౌరవాన్ని దిగజారుస్తున్నాయని ఎక్కడైనా చూస్తున్నారా? మీరు మాట్లాడే ప్రతి విషయం మీద ఆ అమ్మాయి పరువు మర్యాదని గౌరవాన్ని, ఆ అమ్మాయి యొక్క వాల్యూని మొత్తం అంతా తాకట్టు పెడుతున్నారు. తాకట్టు పెట్టి యూట్యూబ్ లో కంటెంట్ కింద మీరు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలాంటి తల్లిదండ్రుల నుండి ఏమి నేర్చుకోవాలో మీరే చెప్పండి. ఒక ఆడపిల్ల ఆలోచించండి కాస్తైనా ప్లీజ్. ఇలాంటి కంటెంట్లు చేసి మీరే మీ ఆడపిల్ల పరువు తీసేసి అందులోనూ మీకు ఎథిక్స్ లేవు, మీకు విలువలు లేవు, ఎవరి మీద లేవు. అది మీ మీద మీకే ఉన్నాయి విలువలు. మీ గురించి మీకే అనుకుంటుంటారు అంతే. ఇప్పుడు మా మీద మీకు విలువలు ఉన్నాయి అనుకుంటున్నారు. అర్థమవుతుందా? నేను మళ్ళీ చెప్తున్నా వినండి. మీరు అనుకుంటున్నారు, మీకు లేవు. మీ విలువలు, మీ పరువు, మీ మర్యాద, మీ గౌరవాలు మొత్తం తీసుకొచ్చి తాకట్టు పెడుతున్నారు. ఇది కొంతమంది యూట్యూబర్స్ మాత్రమే చెప్తున్నాను. నేను ఇక్కడ ఎవరి పేర్లు పెట్టలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి పేర్లు మెన్షన్ చేయలేదు. ఎందుకంటే పేర్లు పెట్టకుండా
వీడియోస్ చేయడం అనేది వాళ్ళు నేర్పిన విద్య మాకు. ఎందుకంటే పేర్లు పెడితే తప్పు, పేర్లు పెట్టకుండా వీడియోస్ చేసేది వాళ్ళు నీవు నేర్పించిన విద్య నీరజాక్ష, మళ్ళీ చెప్తున్నాను, అర్థమైందా? కాబట్టి మనము ఏదైనా ఒక సబ్జెక్ట్ తీసుకున్నాం, ఒక విలువలు నేర్పించాలసన్నా మనం నేర్పించేది, మనం నడుచుకునేదే రేపొద్దున మన పిల్లలు కూడా మనకి అది నేర్చుకుంటారు. కష్టాన్ని అధిగమించడం, ఓర్పును ఇది చేయడం నేర్చుకోవాలి. అంతే తప్పితే కొంతమంది ఉంటారు, ఏదైనా మనం ఎక్కడో ఒక చోటు ఉన్నాం అనుకోండి, ఏదైనా తగలకనే ఊరికే అనేసి అనేవాళ్ళు. తగలకనే వాడికి తగిలిండదు పూర్తిగా, అసలు తగిలిండదు, ఏదో అలా తగిలింటది, శరీరానికి ఒక రవ్వ తగిలింటది, అమ్మ అయ్యో అయిపోతా అండి, చచ్చిపోతా అండి, ఇట్ట చనిపోయా, ఇంక క్షణంలో నేను ఇది ఇట్ట ఊగిపోతారు. కొంతమంది ఏం చేస్తారు తెలిసిన, ఎంత తగిలినా ఎంత కాలిపోయినా ఆఖరికి వాడి పరిస్థితి, వాడికి కాలు చేతులు ఆ ఎముకలు విరిగిపోయినా సరే వాడి బాధను వాడి పైకి చెప్పుకోడు, లోపల భరిస్తాడనమాట. ఎందుకో తెలుసా, వాడికి జీవితం విలువ తెలిసిన వాడు కాబట్టి, వాడికి జీవితంలో అనుభవాలు ఎన్నింటినో అనుభవాలను ఎదుర్కొన్న వాడికి నొప్పి పెద్ద ఎక్కువ అనేసి ఆలోచన చేసేవాళ్ళు. అర్థమైందా? అలా బ్రతకండి, అంతేగాని ఊరికి చురుకు తగిలేసరికి అమ్మ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  నాకు ఇదైపోతుంది, అదైపోతా, అట్టయిపోతా, డాన్సులు వేయకండి, వద్దు, అవసరం లేదు. బ్రతకండి మానవత్వంతో. మనం ఏం చేస్తున్నాం, మనం తింటున్నది భోజనమే కదా. లక్షణంగా భగవంతుడు భోజనం తినడానికి, లక్షణమైన ఆహారాన్ని తినడానికి, ఏమంటారు, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినడానికి అన్ని విధాలుగా మనకు శక్తినిచ్చాడు. మనకు ఆ విధి విధానాన్ని మనకి భగవంతుడు సృష్టించాడు. దానికి కృతజ్ఞతలు చెప్పుకొని బ్రతకండి. పరువు మర్యాదలు, అందరి బంధువుల పరువు మర్యాదలు, మన పరువు మర్యాదలు, అలాగే తోటి వాళ్ళ పరువు మర్యాదలు అన్నింటినీ తీసుకొని వచ్చేసి ఇలా షో చేసేసి, షో రూపంలో ఒక యూట్యూబ్ ఛానల్ రూపంలో అప్లోడ్ చేసేసి బ్రతకకండి ప్లీజ్, దయచేసి. అసహ్యంగా దరిద్రమైన అసహ్యంగా ఉంది ఇది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు, నాకైతే ఇబ్బంది లేదు కానీ చాలా దరిద్రంగా ఉంది. ఇంతటితో మీ చేస్తున్న తప్పులను మీరు తెలుసుకొని ఇక్కడైనా బుద్ధి తెచ్చుకొని మంచిగా ఉంటే చాలు. మాటను ఏ మాట ఎక్కడి వరకు మాట్లాడాలి. పెద్దవాళ్ళు అంటారు, పళ్ళు అయినా సరే పెదవికి మించి రాకూడదు అనేసని, పెదవి మించిన పళ్ళు అంటారు. అర్థమైందా? ఈ పళ్ళు అయినా పెదవికి లోపల ఉంటేనే వాటికి అందం, పెదవికి పైన వస్తే అందం కాదు. అర్థమైందా? మన మాట తీరైనా అంతే, మన పర్సనల్ విషయాలైనా అంతే, ఎవరైనా అంతే. అవి ఎంతవరకు ఉండాలో పర్సనల్ విషయాలు అంతవరకు ఉంటేనే విలువ. అలా కాదని దాటి బయట వస్తే ఇంకా వాటికి విలువేముంటుంది, అందమేముంటుంది, ఒక గౌరవం ఏముంటుంది? గుట్టు మట్టునేది ఎందుకు, ఇంకా సంసారం కొంపలెందుకు? రోడ్లలో పోయి చేసుకోండి సంసారం. ఎలా పడుకున్నారు, ఎలా లేసారో అన్నీ చెప్పుకుంటున్నారు కదా. సంసారం వీధుల్లో చేసుకుంటే సరిపోద్ది కదా, ఇంకా కొంప కూడా ఎందుకు? మైండ్ ఉపయోగించండి అయ్యా, బ్రతకండి, తప్పులేదు. ఇంత దరిద్రంగా బ్రతకండి. అసహ్యం అనిపిస్తుంది, కొద్ది రోజులు వినడానికి బాగుంటుంది, గౌరవంగా అనిపిస్తుంది, ఏదో పాపం బాధలు పడ్డారైనా కానీ తర్వాత విసుగు వస్తుంది. అంటే అలా అని మీరు మా వీడియోస్ ఎవరు చూడరు, కానీ ఒకటి ఉంటుంది కదా, మనం ఒక్క చోట కాకపోయినా ఒక్క చోటైనా మనం వద్దనుకున్నా ఆ వీడియోస్ వస్తూనే ఉంటాయి. మనం యూట్యూబ్ చూస్తున్నాం కాబట్టి, మేము కూడా యూట్యూబర్సే కాబట్టి మాకు కొన్ని వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఏం చేయాలా? మా కర్మ. మేము వద్దనుకున్నా వస్తాయి, మా కర్మ అది. మేము కూడా యూట్యూబర్స్ కాబట్టి, మేము యూట్యూబ్ చేసుకుంటున్నాం కాబట్టి, యూట్యూబ్ వాడుతున్నాం కాబట్టి మాకు వస్తాయి. మేము చూడాలి, మేము భరించాలి. మండుతుంది అందరికీ ఇలాగే.